ఆగండి. ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోకండి. మీ జీవితంలో రాబోయే 15 రోజులలో ఏమి జరగబోతోందో తెలుసుకోకుండా మీరు వెళ్ళిపోతే చాలా పెద్ద తప్పు చేసినట్లే. సింహరాశివారికి ఇప్పుడు ఒక అద్భుతమైన కాలం ప్రారంభమయ్యింది. కానీ ఈ కాలంలో 7 పెద్ద పరీక్షలు వస్తున్నాయి. 7 భయంకరమైన సవాళ్లు వస్తున్నాయి. మీరు ఈ 7 పరీక్షలలో ఒక్కటి కూడా గెలవలేకపోతే మీ జీవితంలో చాలా పెద్ద నష్టం జరగబోతోంది. కాని మీరు ఈ 7 పరీక్షలలో ఒక్క పరీక్షలో గెలిస్తే చాలు. మిగిలిన అన్ని పరీక్షలలో కూడా మీరు విజేతలుగా నిలబడతారు. అన్నీ గెలుస్తారు. ఇది 100% నిజం. ఇది శాస్త్రీయంగా రూపొందిన జ్యోతిష్య రహస్యం. నేను ఈరోజు మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. చాలా శక్తివంతమైన విషయం చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియో చివరి నిమిషం వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు చెప్పే పరిహారాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీ కష్టాలన్నీ పోతాయి. మీ బాధలన్నీ తొలగిపోతాయి. మీరు మీ కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. కాని దానికోసం మీరు 7 పరీక్షలను అర్థం చేసుకోవాలి. ఈ 7 సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆకాశంలో గ్రహాలన్నీ చాలా వేగంగా కదులుతున్నాయి. గురుడు కదులుతున్నాడు. శని కదులుతున్నాడు. రాహువు కేతువులు తమ శక్తిని చూపిస్తున్నారు. ఈ గ్రహ సంచారం సింహరాశివారి జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకొస్తోంది. కొన్ని మార్పులు మంచివి. కొన్ని మార్పులు కష్టమైనవి. కాని అన్ని మార్పులు మీకు ఏదో ఒక పాఠం నేర్పడానికే వస్తున్నాయి. మీరు బలంగా మారడానికే వస్తున్నాయి. మీరు గొప్ప వ్యక్తిగా తయారు కావడానికే వస్తున్నాయి. వినండి. 150 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రహస్థితి సింహరాశికి వస్తోంది. ఇది చాలా అరుదైన సమయం. ఇది చాలా శక్తివంతమైన కాలం. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనికి 2 రెట్లు ఫలితం వస్తుంది. మీరు చేసే మంచికి 4 రెట్లు మంచి తిరిగి వస్తుంది. కాని మీరు చేసే తప్పుకి కూడా 2 రెట్లు శిక్ష వస్తుంది. అందుకే ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ప్రతి నిర్ణయం తెలివిగా తీసుకోవాలి. సింహరాశివారికి ఈ సమయంలో గురుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. గురుడు ఇప్పుడు కదులుతూ మీ జీవితంలోకి కొత్త అవకాశాలు తీసుకొస్తున్నాడు. కాని అదే సమయంలో కొన్ని పాత సమస్యలను కూడా మళ్లీ తీసుకొస్తున్నాడు. మీరు గతంలో పరిష్కరించుకోని సమస్యలు మళ్లీ మీ ముందుకు వస్తాయి. మీరు ఎగవేసిన బాధ్యతలు మళ్లీ మీ తలపై పడతాయి. కాని ఈసారి మీరు వాటిని సరిగ్గా ఎదుర్కొంటే, ఈసారి మీరు వాటిని తెలివిగా పరిష్కరించుకుంటే, మీ జీవితంలో ఎప్పటికీ ఆ సమస్యలు తిరిగిరావు. మీరు శాశ్వతంగా విజేతగా నిలబడతారు. శని భగవానుడు కూడా ఇప్పుడు మీ జీవితంలో చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాడు. శని అంటే కష్టమని అందరూ అనుకుంటారు. శని అంటే బాధ అని భయపడతారు. కాని నిజం ఏమిటంటే శని మీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు. శని మీకు ఓపిక నేర్పిస్తాడు. శని మీకు జీవితంలో నిజమైన విలువలు ఏమిటో చూపిస్తాడు. ఈ సమయంలో శని మీకు 7 పెద్ద పరీక్షలు పెడతాడు. 7 కఠినమైన పరీక్షలు పెడతాడు. కాని ఈ పరీక్షల్లో ఒక్కదానిలో కూడా మీరు విఫలం కాకూడదు. ఒక్కదానిలో కూడా మీరు వెనక్కి తగ్గకూడదు. మీరు ధైర్యంగా ఎదుర్కొంటే శని మిమ్మల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్తాడు. మీకు చాలా పెద్ద విజయం ఇస్తాడు. రాహువు కేతువులు కూడా ఇప్పుడు మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. రాహువు మీ మనసులో కొత్త కోరికలు తెస్తాడు. కొత్త కలలు చూపిస్తాడు. కాని కేతువు మీకు వాస్తవం ఏమిటో చూపిస్తాడు. ఈ 2 శక్తుల మధ్య మీరు సమతుల్యం చేసుకోవాలి. మీరు కలలు కనడం మానకూడదు. కాని వాస్తవాన్ని మర్చిపోకూడదు. మీరు కొత్త విషయాల వైపు వెళ్ళాలి. కాని పాత విలువలను వదిలేయకూడదు. ఈ సమతుల్యం మీరు కాపాడుకుంటే మీరు నిజమైన విజేతగా మారతారు. అడుగు. ఆగండి. ఇప్పుడు నేను మీకు 7 పరీక్షల గురించి చెప్పబోతున్నాను. మొదటి పరీక్ష మీ ఉద్యోగం గురించి, మీ వృత్తి గురించి. రెండవ పరీక్ష మీ డబ్బు గురించి.
మీ ఆర్థిక స్థితి గురించి. మూడవ పరీక్ష మీ కుటుంబం గురించి, మీ బంధువుల గురించి. నాలుగవ పరీక్ష మీ ప్రేమ గురించి, మీ వివాహం గురించి. ఐదవ పరీక్ష మీ ఆరోగ్యం గురించి, మీ శరీరం గురించి. ఆరవ పరీక్ష మీ చదువు గురించి, మీ జ్ఞానం గురించి. ఏడవ పరీక్ష మీ ఆత్మ గురించి, మీ ఆధ్యాత్మికత గురించి. ఈ 7 పరీక్షల్లో ఒక్కదాన్ని కూడా తేలికగా తీసుకోకూడదు. ప్రతి పరీక్ష చాలా ముఖ్యమైనది. ప్రతి పరీక్ష మీ జీవితాన్ని మార్చగలదు. కాని ఇక్కడ ఒక రహస్యముంది. ఒక అద్భుతమైన రహస్యముంది. మీరు ఈ 7 పరీక్షల్లో ఏదో ఒక పరీక్షలో పూర్తిగా గెలుస్తే, నిజమైన హృదయంతో గెలుస్తే, పూర్తి శక్తితో గెలుస్తే, మిగిలిన 6 పరీక్షలు ఆటోమేటిక్గా సులభం అవుతాయి. ఆ 6 పరీక్షల్లో కూడా మీరు గెలవడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే ఒక పరీక్షలో మీరు సాధించిన విజయం మీకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది, మీకు శక్తి ఇస్తుంది, మీకు దైవం యొక్క ఆశీర్వాదం ఇస్తుంది. అప్పుడు మిగిలిన పరీక్షలన్నీ మీకు చిన్నవిగా కనిపిస్తాయి, సులభంగా కనిపిస్తాయి. ఇది 100% నిజం. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం. గతంలో చాలామంది గొప్ప వ్యక్తులు ఈ మార్గంలోనే విజయం సాధించారు. వారు ఒక్క సవాలును గెలిచారు. అప్పుడు మిగిలిన అన్ని సవాళ్లు వారికి చిన్నవిగా అనిపించాయి. వారు అన్నింటిలోనూ విజేతలుగా నిలబడ్డారు. మీరు కూడా అలాగే చేయవచ్చు. మీరు కూడా గొప్ప విజేతగా మారవచ్చు. కాని దానికోసం మీరు 7 పరీక్షలను బాగా అర్థం చేసుకోవాలి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి పరీక్ష ఏమిటి అంటే, మీ ఉద్యోగంలో, మీ వృత్తిలో, మీ పనిలో రాబోయే 15 రోజుల్లో చాలా పెద్ద సవాలు ఎదురవుతుంది. మీరు చేస్తున్న పనికి అంగీకారం రాదు. మీరు చేస్తున్న కృషికి గుర్తింపు రాదు. మీపైన ఉన్న అధికారులు మిమ్మల్ని విమర్శిస్తారు. మీ సహోద్యోగులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు ఎంత కష్టపడినా మీకు ఫలితం రావడం లేదని అనిపిస్తుంది. మీరు ఎంత శ్రమించినా మీకు ప్రోత్సాహం రావడం లేదని అనిపిస్తుంది. ఈ సమయంలో మీకు ఉద్యోగం మానేయాలని అనిపిస్తుంది. అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ ఆగండి. ఇది మీ మొదటి పరీక్ష. ఇది మీ మొదటి సవాలు. ఈ సమయంలో మీరు వెనక్కి తగ్గకూడదు. ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోకూడదు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. మీరు ఎందుకు ఈ పనిని ప్రారంభించారు అనేది గుర్తుంచుకోండి. మీకు ఏమి సాధించాలనుకున్నారు అనేది గుర్తుంచుకోండి. ఈ కష్టకాలం తాత్కాలికమే. ఈ సమస్య శాశ్వతం కాదు. మీరు ఈ 15 రోజులు ఓపికగా, ధైర్యంగా, నిబద్ధతతో పని చేస్తూ ఉంటే, తరువాతి కాలంలో మీకు చాలా పెద్ద గుర్తింపు వస్తుంది. చాలా పెద్ద ప్రోత్సాహం వస్తుంది. మీ అధికారులు మిమ్మల్ని అభినందిస్తారు. మీ సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. గురుడు భగవానుడు ఇప్పుడు మీ వృత్తి స్థానంలోకి వస్తూ ఉన్నాడు. ఆయన కదలికలు మీ కెరీర్లో పెద్ద మార్పులు తెస్తున్నాయి. కానీ ఈ మార్పులకు ముందు మిమ్మల్ని పరీక్షిస్తాడు. మీలో నిజంగా అర్హత ఉందా లేదా అని చూస్తాడు. మీలో సహనం ఉందా లేదా అని పరీక్షిస్తాడు. మీ లోపల నిజమైన నైపుణ్యం ఉందా లేదా అని తెలుసుకుంటాడు. మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మీరు ఈ సవాలును గెలిస్తే, గురుడు మీకు చాలా పెద్ద పదోన్నతి ఇస్తాడు. చాలా పెద్ద అవకాశం ఇస్తాడు. మీ జీవితంలో ఎప్పుడూ రాని విధమైన గుర్తింపు ఇస్తాడు. కొంతమంది సింహరాశివారికి ఉద్యోగం మారుతుంది. కొంతమందికి కొత్త ఉద్యోగం వస్తుంది. కొంతమందికి వ్యాపారంలో భాగస్వామి దొరుకుతారు. కాని ఇది అంతా జరగడానికి ముందు మీరు ఈ మొదటి పరీక్షను గెలవాలి. మీరు ఈ కష్ట సమయాన్ని దాటాలి. మీరు మీ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి. మీ లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకురావాలి. అప్పుడే మీకు నిజమైన విజయం వస్తుంది. అప్పుడే మీకు శాశ్వతమైన గుర్తింపు వస్తుంది. రెండవ పరీక్ష మీ డబ్బు గురించి, మీ ఆర్థిక స్థితి గురించి. అడుగు, వినండి.
రాబోయే 30 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఊహించని ఖర్చులు వస్తాయి. మీకు అనుకోని నష్టాలు వస్తాయి. మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రావు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులకు రాబడి రాదు. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు తగ్గిపోతాయి. మీ చేతిలో డబ్బు ఆగదు. మీకు ఎన్ని రూపాయలు వచ్చినా అన్ని ఖర్చు అయిపోతాయి. ఈ సమయంలో మీకు ఆర్థిక ఒత్తిడి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మీకు డబ్బు లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి వస్తుంది. మీకు భవిష్యత్తు గురించి భయం కలుగుతుంది. కానీ ఆగండి. ఇది కూడా ఒక పరీక్ష. ఇది కూడా ఒక సవాలు. శని భగవానుడు మీకు ఈ పరీక్ష పెడుతున్నాడు. ఆయన మీలో ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా అని చూస్తున్నాడు. మీరు డబ్బును తెలివిగా ఖర్చు చేస్తారా లేదా అని పరీక్షిస్తున్నాడు. మీకు భవిష్యత్తు ప్రణాళిక ఉందా లేదా అని తెలుసుకుంటున్నాడు. ఈ సమయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఆపితే, మీరు పనికిరాని పెట్టుబడులు నివారించితే, మీరు తెలివిగా డబ్బును నిర్వహించడం నేర్చుకుంటే, తరువాతి కాలంలో మీకు చాలా పెద్ద ఆర్థిక లాభం వస్తుంది. చాలా పెద్ద డబ్బు వస్తుంది. శని భగవానుడు మీకు కైనమైన పాఠం నేర్పిస్తున్నాడు. డబ్బు అంటే ఏమిటో, డబ్బు విలువ ఏమిటో, డబ్బు ఎలా నిర్వహించాలో, డబ్బు ఎలా ఆదా చేయాలో, ఈ పాఠాలు మీరు ఇప్పుడు నేర్చుకుంటే మీ జీవితాంతం ఉపయోగపడతాయి. మీరు ఎప్పటికీ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడరు. మీరు ఎప్పటికీ డబ్బు కోసం ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం రాదు. మీరు స్వతంత్రంగా, గర్వంగా, సంపన్నంగా బతకగలరు. కొంతమంది సింహరాశివారికి పాత అప్పులు తీర్చడానికి అవకాశం వస్తుంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. కొంతమందికి ఊహించని సహాయం వస్తుంది. కానీ ఇది అంతా జరగడానికి ముందు మీరు ఈ రెండవ పరీక్షను గెలవాలి. మీరు ఈ ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవాలి. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మీకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. అప్పుడే మీకు శాశ్వతమైన సంపద వస్తుంది. మూడవ పరీక్ష మీ కుటుంబం గురించి, మీ బంధువుల గురించి, మీ సంబంధాల గురించి. వినండి. రాబోయే 15 రోజుల్లో మీ కుటుంబంలో చాలా ఒత్తిడి ఉంటుంది. చాలా తగాదాలు ఉంటాయి. చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోరు. మీ భార్య లేదా భర్త మీతో పోరాడతారు. మీ పిల్లలు మీ మాట వినరు. మీ సోదరులు సోదరీమణులు మీకు సహకరించరు. ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇంట్లో సంతోషం ఉండదు. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య. ప్రతిరోజూ ఏదో ఒక గొడవ. మీకు ఇల్లు నరకంలా అనిపిస్తుంది. మీకు ఇంటికి వెళ్లడం ఇష్టముండదు. మీకు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ ఆగండి. ఇది కూడా ఒక పరీక్ష. ఇది కూడా ఒక సవాలు. రాహువు కేతువులు మీ కుటుంబ స్థానంలో కలవరం సృష్టిస్తున్నారు. వారు మీ సంబంధాలను పరీక్షిస్తున్నారు. మీలో నిజమైన ప్రేమ ఉందా లేదా అని చూస్తున్నారు. మీలో త్యాగం ఉందా లేదా అని తెలుసుకుంటున్నారు. మీలో కుటుంబం పట్ల బాధ్యత ఉందా లేదా అని పరీక్షిస్తున్నారు. ఈ సమయంలో మీరు కోపం పడకూడదు. ఈ సమయంలో మీరు విసుగు చెందకూడదు. ఈ సమయంలో మీరు మీ కుటుంబాన్ని వదిలేయకూడదు. మీరు ఓపికగా ఉండండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు ప్రేమగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వారి సమస్యలు వినండి. వారి కష్టాలు అర్థం చేసుకోండి. వారికి సహాయం చేయండి. వారికి ఓదార్పు ఇవ్వండి. మీరు ఈ రీతిగా ప్రవర్తిస్తే, మీరు ఈ కష్టకాలంలో కూడా ప్రేమతో ఉంటే, తరువాతి కాలంలో మీ కుటుంబంలో చాలా సంతోషం వస్తుంది. చాలా సామరస్యం వస్తుంది. మీ బంధాలు బలపడతాయి. మీ సంబంధాలు దృఢం అవుతాయి. మీ కుటుంబం స్వర్గంలా మారుతుంది. రాహువు కేతువులు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నారు. కుటుంబం అంటే ఏమిటో, బంధం అంటే ఏమిటో,
ప్రేమ అంటే ఏమిటో ఈ పాకాలు మీరు ఇప్పుడు నేర్చుకుంటే మీ జీవితాంతం ఉపయోగపడతాయి. మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండరు. మీరు ఎప్పటికీ నిస్సహాయంగా ఉండరు. మీకు ఎప్పుడూ మీ కుటుంబం సహాయం చేస్తుంది. మీకు ఎప్పుడూ మీ బంధువులు తోడుగా ఉంటారు. కొంతమంది సింహరాశి వారికి కుటుంబంలో పాత గొడవలు పరిష్కారం అవుతాయి. కొంతమందికి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. కొంతమందికి కుటుంబంలో శుభవార్త వస్తుంది. కాని ఇది అంతా జరగడానికి ముందు మీరు ఈ మూడవ పరీక్షను గెలవాలి. మీరు ఈ కుటుంబ ఒత్తిడిని తట్టుకోవాలి. మీరు ప్రేమతో ప్రవర్తించాలి. మీరు సహనంతో ఉండాలి. అప్పుడే మీకు నిజమైన కుటుంబ సుఖం వస్తుంది. అప్పుడే మీకు శాశ్వతమైన బంధాలు లభిస్తాయి. నాలుగవ పరీక్ష మీ ప్రేమ గురించి, మీ వివాహం గురించి, మీ భాగస్వామి గురించి. ఆగండి, వినండి. రాబోయే 30 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో చాలా సవాళ్లు వస్తాయి. చాలా సమస్యలు వస్తాయి. మీరు పెళ్లి చేసుకోని వారైతే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని అర్థం చేసుకోరు. మీ మధ్య అవగాహన తగ్గుతుంది. మీ మధ్య దూరం పెరుగుతుంది. మీరు పెళ్లి చేసుకున్న వారైతే మీ భార్య లేదా భర్త మీతో చాలా గొడవలు పెడతారు. మీ మధ్య తగాదాలు ఉంటాయి. మీ మధ్య నమ్మకం తగ్గిపోతుంది. కొంతమందికి వివాహ విచ్ఛేదం గురించి ఆలోచనలు వస్తాయి. కొంతమందికి విడిపోవాలని అనిపిస్తుంది. ఈ సమయంలో మీకు మీ ప్రేమ విఫలమైందని అనిపిస్తుంది. మీరు తప్పుడు వ్యక్తిని ఎంచుకున్నారని అనిపిస్తుంది. మీకు ప్రేమలో నిరాశ కలుగుతుంది. మీకు సంబంధాల పట్ల విశ్వాసం పోతుంది. కాని ఆగండి. ఇది కూడా ఒక పరీక్ష. ఇది కూడా ఒక సవాలు. శుక్ర భగవానుడు మీ ప్రేమను పరీక్షిస్తున్నాడు. మీ భాగస్వామి పట్ల మీలో నిజమైన ప్రేమ ఉందా లేదా అని చూస్తున్నాడు. మీ సంబంధంలో నిజమైన నిబద్ధత ఉందా లేదా అని తెలుసుకుంటున్నాడు. మీలో మీ భాగస్వామి కోసం త్యాగం చేసే మనస్సు ఉందా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఈ సమయంలో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ ప్రేమను కాపాడుకోవాలా లేదా వదిలేయాలా అని నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ సంబంధాన్ని బలపరుచుకోవాలా లేదా విడిపోవాలా అని నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ నిర్ణయం హడావిడిగా తీసుకోకూడదు. ఈ నిర్ణయం కోపంలో తీసుకోకూడదు. ఈ నిర్ణయం శాంతంగా, ఆలోచనాత్మకంగా, తెలివిగా తీసుకోవాలి. మీరు మీ భాగస్వామితో మాట్లాడండి. వారి మనసులో ఏముందో తెలుసుకోండి. వారి సమస్యలు అర్థం చేసుకోండి. వారికి మీ ప్రేమ చూపించండి. వారికి మీ శ్రద్ధ చూపించండి. మీరు ఈ రీతిగా ప్రవర్తిస్తే, మీరు ఈ కష్టకాలంలో కూడా ప్రేమతో ఉంటే, మీరు మీ భాగస్వామి పట్ల నిబద్ధతతో ఉంటే, తరువాతి కాలంలో మీ ప్రేమ జీవితంలో చాలా సంతోషం వస్తుంది. చాలా ఆనందం వస్తుంది. మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమ మరింత లోతు అవుతుంది. మీరు మీ భాగస్వామితో చాలా సుఖంగా బతుకుతారు. మీ జీవితం స్వర్గంలా మారుతుంది. శుక్ర భగవానుడు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నాడు. ప్రేమ అంటే ఏమిటో, నిబద్ధత అంటే ఏమిటో, సంబంధం అంటే ఏమిటో. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు. కేవలం భావోద్వేగాలు కాదు. ప్రేమ అంటే త్యాగం, సహనం, అవగాహన. ఈ పాఠాలు మీరు ఇప్పుడు నేర్చుకుంటే మీ ప్రేమ జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండరు. మీకు ఎప్పుడూ మీ భాగస్వామి తోడుగా ఉంటారు. కొంతమంది పెళ్లి కాని సింహరాశివారికి వివాహ ప్రతిపాదన వస్తుంది. కొంతమంది పెళ్లి చేసుకున్న వారికి మరింత సామరస్యం వస్తుంది. కొంతమందికి కొత్త ప్రేమ లభిస్తుంది. కాని ఇది అంతా జరగడానికి ముందు మీరు ఈ 4వ పరీక్షను గెలవాలి. మీరు ఈ ప్రేమ సవాలును దాటాలి. మీరు మీ భాగస్వామి పట్ల నిజమైన ప్రేమ చూపించాలి. మీరు మీ సంబంధానికి విలువ ఇవ్వాలి. అప్పుడే మీకు నిజమైన ప్రేమ లభిస్తుంది. అప్పుడే మీకు శాశ్వతమైన సంబంధం దొరుకుతుంది. 5వ పరీక్ష మీ ఆరోగ్యం గురించి, మీ శరీరం గురించి, మీ మనస్సు గురించి. అడుగు, వినండి,
రాబోయే 15 రోజుల్లో మీ ఆరోగ్యంలో కొన్ని సమస్యలు వస్తాయి. మీకు శరీరంలో నొప్పులు వస్తాయి. మీకు అలసట వస్తుంది. మీకు నిద్ర సరిగ్గా రాదు. మీకు ఆకలి సరిగ్గా ఉండదు. మీకు తలనొప్పి, కడుపు నొప్పి, వెన్నొప్పి, కీళ్ల నొప్పి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కొంతమందికి పాత వ్యాధులు మళ్లీ రావచ్చు. కొంతమందికి కొత్త అనారోగ్య సమస్యలు రావచ్చు. అంతేకాదు, మీ మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో దెబ్బతింటుంది. మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీకు ఆందోళన పెరుగుతుంది. మీకు భయం కలుగుతుంది. మీకు నిరాశ వస్తుంది. మీకు మీపై నమ్మకం తగ్గుతుంది. మీకు భవిష్యత్తు గురించి దిగులు కలుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. మీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మీకు రోగాలు సులభంగా వస్తాయి. కానీ ఆగండి. ఇది కూడా ఒక పరీక్ష. ఇది కూడా ఒక సవాలు. శని భగవానుడు మీ ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నాడు. మీలో మీ శరీరం పట్ల శ్రద్ధ ఉందా లేదా అని చూస్తున్నాడు. మీలో మీ మనస్సు పట్ల శ్రద్ధ ఉందా లేదా అని తెలుసుకుంటున్నాడు. మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమయంలో మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఈ సమయంలో మీరు మీ మనస్సుకు శాంతి ఇవ్వాలి. మీరు సరైన ఆహారం తినండి. మీరు సరైన వ్యాయామం చేయండి. మీరు తగినంత నిద్రపోండి. మీరు ధ్యానం చేయండి. మీరు యోగా చేయండి. మీరు ప్రాణాయామం చేయండి. మీ మనస్సులో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోండి. మీ జీవితంలో ఉన్న ఆందోళనలను తొలగించుకోండి. మీరు ప్రకృతిలో సమయం గడపండి. మీరు మీకు ఇష్టమైన పనులు చేయండి. మీరు మీకు సంతోషం కలిగించే వారితో సమయం గడపండి. మీరు ఈ రీతిగా ప్రవర్తిస్తే, మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే, తరువాతి కాలంలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ శరీరం బలంగా ఉంటుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శని భగవానుడు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఆరోగ్యం అంటే ఏమిటో, శరీరం అంటే ఏమిటో, మనస్సు అంటే ఏమిటో, మీ ఆరోగ్యమే మీ అసలైన సంపద. మీ శరీరమే మీ అసలైన దేవాలయం. మీ మనస్సే మీ అసలైన శక్తి. ఈ పాఠాలు మీరు ఇప్పుడు నేర్చుకుంటే మీ జీవితాంతం ఆరోగ్యంగా బతుకుతారు. మీరు ఎప్పటికీ రోగాలకు లోనవ్వరు. మీరు ఎప్పటికీ బలహీనంగా ఉండరు. మీరు ఎప్పుడూ శక్తివంతంగా, టిక్గా, ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది సింహరాశివారికి పాత వ్యాధులు నయమవుతాయి. కొంతమందికి కొత్త ఆరోగ్యదారి కనిపిస్తుంది. కొంతమందికి మంచి వైద్యుడు దొరుకుతారు. కాని ఇది అంతా జరగడానికి ముందు మీరు ఈ 5వ పరీక్షను గెలవాలి. మీరు ఈ ఆరోగ్య సవాలును దాటాలి. మీరు మీ శరీరానికి శ్రద్ధ చూపించాలి. మీరు మీ మనస్సుకు శ్రద్ధ చూపించాలి. అప్పుడే మీకు నిజమైన ఆరోగ్యం లభిస్తుంది. అప్పుడే మీకు శాశ్వతమైన శక్తి లభిస్తుంది. ఆగండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఈ 5 పరీక్షలు మీరు గెలిచినట్లయితే, మిగిలిన 2 పరీక్షలు మీకు చాలా సులభం అవుతాయి. ఎందుకంటే మీరు ఇప్పటికే మీ బలాన్ని నిరూపించుకున్నారు. మీరు ఇప్పటికే మీ సామర్థ్యాన్ని చూపించారు. మీరు ఇప్పటికే గురుడు శని, రాహు, కేతు, శుక్ర భగవానుల ఆశీస్సులు పొందారు. ఇప్పుడు మిగిలిన 2 పరీక్షలు కేవలం లాంఛనం మాత్రమే. కేవలం ఒక ఆచారం మాత్రమే. మీరు వాటిని సులభంగా గెలుస్తారు. 6వ పరీక్ష మీ విద్య గురించి, మీ జ్ఞానం గురించి, మీ నైపుణ్యాల గురించి, మీ విదేశ అవకాశాల గురించి. వినండి. రాబోయే 30 రోజుల్లో మీరు చదువుకుంటున్న వారైతే మీ చదువులో అడ్డంకులు వస్తాయి. మీకు కేంద్రీకరణ తగ్గుతుంది. మీకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మీకు పరీక్షల్లో భయం కలుగుతుంది. మీకు రిజల్ట్స్ గురించి ఆందోళన పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే మీకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో కష్టం అనిపిస్తుంది. మీకు శిక్షణ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మీకు పదోన్నతి పొందడం కష్టం అవుతుంది. కొంతమంది సింహరాశివారికి విదేశ అవకాశాలు అడ్డుపడతాయి. మీ వీసా తిరస్కరించబడుతుంది. మీ దరఖాస్తు ఆమోదించబడదు. మీ ప్రణాళికలు వాయిదా పడతాయి. మీ కలలు నిలిచిపోతాయి. కొంతమందికి విదేశీ ఉద్యోగం రద్దు అవుతుంది. కొంతమందికి విదేశీ చదువు ఆగిపోతుంది. ఈ సమయంలో మీకు మీ భవిష్యత్తు చీకటిగా కనిపిస్తుంది. మీకు మీ లక్ష్యాలు దూరంగా కనిపిస్తాయి. మీకు నిరాశ కలుగుతుంది. మీకు నిస్పృహ కలుగుతుంది. కానీ ఆగండి. ఇది కూడా ఒక పరీక్ష. ఇది కూడా ఒక సవాలు. బుధ భగవానుడు మీ జ్ఞానాన్ని పరీక్షిస్తున్నాడు. మీలో నిజంగా నేర్చుకోవాలనే కోరిక ఉందా లేదా అని చూస్తున్నాడు. మీలో నిజంగా అభివృద్ధి చెందాలనే కోరిక ఉందా లేదా అని తెలుసుకుంటున్నాడు. మీలో కష్టపడి పనిచేసే మనస్సు ఉందా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఈ సమయంలో మీరు నిరాశ చెందకూడదు. ఈ సమయంలో మీరు వదులుకోకూడదు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. మీరు మరింత కష్టపడండి. మీరు మరింత చదువుకోండి. మీరు మరింత అభ్యసించండి. మీరు మరింత నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోండి. మీకు ఒక అవకాశం దక్కలేదంటే మరో అవకాశం కోసం ప్రయత్నించండి. మీకు ఒక దారి మూసుకుపోయిందంటే మరో దారి వెతకండి. మీకు ఒక లక్ష్యం చేరుకోలేకపోతే మరో లక్ష్యం నిర్ణయించుకోండి. కానీ ఆగిపోకండి. వెనక్కి తగ్గకండి. మీ ప్రయత్నాలు ఆపకండి. మీరు ఈ రీతిగా కృషి చేస్తే, మీరు నిరంతరం నేర్చుకుంటూ ఉంటే, మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటే, తరువాతి కాలంలో మీకు చాలా పెద్ద అవకాశం వస్తుంది. చాలా పెద్ద విజయం వస్తుంది. మీకు మీరు కోరుకున్న విదేశ అవకాశం దొరుకుతుంది. మీకు మీరు కలలు కన్న ఉద్యోగం దొరుకుతుంది. మీకు మీరు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీ జ్ఞానం ప్రపంచానికి తెలుస్తుంది. మీ నైపుణ్యం అందరికీ కనిపిస్తుంది. బుధ భగవానుడు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నాడు. జ్ఞానం అంటే ఏమిటో, నైపుణ్యం అంటే ఏమిటో, విజయం అంటే ఏమిటో. విజయం అంటే అదృష్టం కాదు. విజయం అంటే కృషి. విజయం అంటే నిరంతర ప్రయత్నం. విజయం అంటే ఎప్పటికీ వదులుకోని మనోధైర్యం. ఈ పాఠాలు మీరు ఇప్పుడు నేర్చుకుంటే మీ జీవితంలో ఎప్పటికీ ఆగిపోరు. మీరు ఎప్పటికీ విఫలమవ్వరు. మీరు ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటారు. మీరు ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటారు. కొంతమంది సింహరాశివారికి కొత్త శిక్షణ అవకాశం వస్తుంది. కొంతమందికి స్కాలర్షిప్ దొరుకుతుంది. కొంతమందికి విదేశ వీసా ఆమోదం వస్తుంది. కొంతమందికి కొత్త నైపుణ్యం నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కానీ ఇది అంతా జరగడానికి ముందు మీరు 6వ పరీక్షను గెలవాలి. మీరు ఈ జ్ఞాన సవాలును దాటాలి. మీరు మీ కృషిని కొనసాగించాలి. మీరు మీ ప్రయత్నాలను ఆపకూడదు. అప్పుడే మీకు నిజమైన విజయం లభిస్తుంది. అప్పుడే మీకు శాశ్వతమైన జ్ఞానం లభిస్తుంది. 7వ పరీక్ష మీ ఆత్మ గురించి, మీ ఆధ్యాత్మికత గురించి, మీ అంతరంగం గురించి. ఇది అన్నింటికంటే కష్టమైన పరీక్ష. ఇది అన్నింటికంటే ముఖ్యమైన పరీక్ష. ఇది అన్నింటికంటే శక్తివంతమైన పరీక్ష. వినండి. చాలా శ్రద్ధగా వినండి. రాబోయే 15 రోజుల్లో మీ మనసులో చాలా పోరాటం జరుగుతుంది. మీ లోపల చాలా సంఘర్షణ జరుగుతుంది. మీ అంతరంగంలో చాలా యుద్ధం జరుగుతుంది. ఇది మీ మనస్సు మరియు మీ ఆత్మ మధ్య యుద్ధం. ఇది మీ అహం మరియు మీ వినయం మధ్య యుద్ధం. ఇది మీ కోరికలు మరియు మీ విలువలు మధ్య యుద్ధం. మీ మనస్సు మిమ్మల్ని ఒక దారిలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. మీ అహం మిమ్మల్ని మరో దారిలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కాని మీ ఆత్మ మీకు సరైన దారి చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూడింటి మధ్య మీరు గందరగోళం చెందుతారు. మీరు తీర్మానం తీసుకోలేకపోతారు. మీరు ఏది సరైందో తెలియక అయోమయం చెందుతారు. మీకు మీ గురించే అనుమానం కలుగుతుంది. మీకు మీ జీవితం గురించే ప్రశ్నలు కలుగుతాయి. మీకు మీ ఉనికి గురించే సందేహం కలుగుతుంది. కొంతమంది సింహరాశివారికి గర్వం పెరుగుతుంది.
వారి అహం పెద్దదవుతుంది. వారు తమను తాము గొప్పగా భావిస్తారు. వారు ఇతరులను చిన్నగా చూస్తారు. వారు తమ విజయాలను అతిగా చెబుతారు. వారు తమ సామర్థ్యాన్ని అతిగా చూపిస్తారు. కొంతమంది సింహరాశివారికి భయం పెరుగుతుంది. వారి నమ్మకం తగ్గుతుంది. వారు తమను తాము చిన్నగా భావిస్తారు. వారు ఇతరులను గొప్పగా చూస్తారు. వారు తమ విజయాలను దాచిపెడతారు. వారు తమ సామర్థ్యాన్ని కనబరచరు. కాని రెండూ తప్పు. అతిగా గర్వపడటం తప్పు. అతిగా భయపడటం కూడా తప్పు. మీరు సమతుల్యంగా ఉండాలి. మీరు మధ్యస్థంగా ఉండాలి. మీరు వినయంతో ఉండాలి కాని ఆత్మవిశ్వాసంతో కూడా ఉండాలి. మీరు మీ సామర్థ్యాన్ని తెలుసుకోవాలి కాని అహంకారం చెందకూడదు. మీరు మీ బలహీనతలను అంగీకరించాలి కాని నిస్పృహ చెందకూడదు. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. ఇదే నిజమైన మార్గం. కేతువు భగవానుడు మీ ఆత్మను పరీక్షిస్తున్నాడు. మీలో నిజమైన వినయం ఉందా లేదా అని చూస్తున్నాడు. మీలో నిజమైన ఆధ్యాత్మిక అవగాహన ఉందా లేదా అని తెలుసుకుంటున్నాడు. మీరు భౌతిక విజయాల వెనుక పరుగెడుతున్నారా లేక ఆధ్యాత్మిక శాంతిని వెతుకుతున్నారా అని పరీక్షిస్తున్నాడు. ఈ సమయంలో మీరు ధ్యానం చేయండి. మీరు ప్రార్థన చేయండి. మీరు మీ అంతరంగంలోకి వెళ్ళండి. మీరు మీ ఆత్మతో మాట్లాడండి. మీరు మీకు నిజంగా ఏమి కావాలో తెలుసుకోండి. మీరు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోండి. మీరు ఎవరు అనే విషయం తెలుసుకోండి. మీరు ఈ రీతిగా ఆత్మపరిశీలన చేస్తే, మీరు మీ లోపలికి వెళ్లి సమాధానాలు వెతికితే, మీరు మీ ఆత్మ మాటలు వింటే, తరువాతి కాలంలో మీకు చాలా స్పష్టత వస్తుంది. చాలా ప్రశాంతత వస్తుంది. మీకు మీ జీవిత లక్ష్యం తెలుస్తుంది. మీకు మీ నిజమైన మార్గం కనిపిస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు అంతరంగంగా సంతృప్తి చెందుతారు. మీ జీవితం అర్థవంతం అవుతుంది. మీ ఉనికి ఉద్దేశ్యపూర్వకం అవుతుంది. కేతువు భగవానుడు మీకు అత్యంత ముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఆత్మ అంటే ఏమిటో, ఆధ్యాత్మికత అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో. జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు. కేవలం పదవులు పొందడం కాదు. కేవలం కీర్తి సంపాదించడం కాదు. జీవితం అంటే మీ ఆత్మను తెలుసుకోవడం. మీ లోపలి శాంతిని కనుగొనడం. మీ నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం. ఈ పాఠాలు మీరు ఇప్పుడు నేర్చుకుంటే మీ జీవితం పూర్తి అవుతుంది. మీరు నిజమైన విజేతగా మారతారు. మీరు నిజమైన సంతోషాన్ని పొందుతారు. కొంతమంది సింహరాశివారికి ఆధ్యాత్మిక గురువు దొరుకుతారు. కొంతమందికి ఆధ్యాత్మిక మార్గం కనిపిస్తుంది. కొంతమందికి ఆధ్యాత్మిక అనుభవం వస్తుంది. కొంతమందికి దైవం దర్శనం ఇస్తాడు. కాని ఇది అంతా జరగడానికి ముందు మీరు 7వ పరీక్షను గెలవాలి. మీరు ఆధ్యాత్మిక సవాలును దాటాలి. మీరు మీ అహాన్ని అదుపు చేసుకోవాలి. మీరు మీ ఆత్మను కనుగొనాలి. అప్పుడే మీకు నిజమైన ఆధ్యాత్మిక విజయం లభిస్తుంది. అప్పుడే మీకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన రహస్యం చెబుతున్నాను. ఈ 7 పరీక్షలు వేరువేరు కాదు. ఈ 7 పరీక్షలు ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్నాయి. మీరు ఒక పరీక్షలో గెలిస్తే మిగిలిన పరీక్షలు సులభమవుతాయి. మీరు ఒక రంగంలో బలపడితే మిగిలిన రంగాలు కూడా బలపడతాయి. మీరు ఒక సవాలును దాటితే మిగిలిన సవాళ్లు చిన్నవిగా కనిపిస్తాయి. ఇది ఎలా జరుగుతుంది అంటే, మీరు మీ ఉద్యోగంలో విజయం సాధిస్తే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమైతే మీ కుటుంబంలో శాంతి వస్తుంది. మీ కుటుంబంలో శాంతి వస్తే మీ ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం సుఖంగా ఉంటే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ మానసిక ఆరోగ్యం బాగుంటే మీరు బాగా చదువుకుంటారు. మీరు బాగా చదువుకుంటే మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక పరీక్షలో గెలిస్తే మీకు అంతర్గత శక్తి వస్తుంది. ఆ శక్తితో మీరు మిగిలిన అన్ని పరీక్షలను సులభంగా గెలుస్తారు.
మీకు వినయం వస్తే మీరు కష్టపడి పనిచేస్తారు. మీరు కష్టపడి పనిచేస్తే మీకు ఉద్యోగంలో విజయం వస్తుంది. మీకు ఉద్యోగంలో విజయం వస్తే మీకు డబ్బు వస్తుంది. మీకు డబ్బు వస్తే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబం సంతోషంగా ఉంటే మీ ప్రేమ బలపడుతుంది. మీ ప్రేమ బలపడితే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటే మీరు మరింత నేర్చుకుంటారు. ఇదే ఆ అద్భుతమైన రహస్యం. ఒకటి గెలిస్తే అన్నీ గెలుస్తారు. ఒక రంగంలో విజయం సాధిస్తే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఒక సవాలును దాటితే అన్ని సవాళ్లు దాటుతారు. కాని మీరు ఏ పరీక్షను ఎంచుకుంటారు? ఏ రంగంలో మొదట గెలవాలనుకుంటారు? ఏ సవాలును మొదట దాటాలనుకుంటారు? ఇది మీ ఎంపిక. ఇది మీ నిర్ణయం. కొందరు తమ ఉద్యోగంపై కేంద్రీకరించి అక్కడ గెలుస్తారు. కొందరు తమ ఆరోగ్యంపై కేంద్రీకరించి అక్కడ గెలుస్తారు. కొందరు తమ ఆధ్యాత్మికతపై కేంద్రీకరించి అక్కడ గెలుస్తారు. కాని ఎవరు ఏ రంగంలో గెలిచినా వారు అన్ని రంగాల్లో గెలుస్తారు. ఇప్పుడు నేను మీకు 3 ప్రధాన సంఘటనల గురించి చెబుతున్నాను. ఈ 3 సంఘటనలు రాబోయే 15 నుంచి 30 రోజుల్లో మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ 3 సంఘటనలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చాలా శ్రద్ధగా వినండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి సంఘటన. రాబోయే 15 రోజుల్లో మీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది. ఈ అవకాశం చాలా అరుదైనది. ఈ అవకాశం చాలా విలువైనది. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కాని ఈ అవకాశం మీకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. రెండోసారి రాదు. మీరు ఈ అవకాశాన్ని పట్టుకోవాలి. మీరు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఈ అవకాశం ఉద్యోగం రూపంలో రావచ్చు. వ్యాపారం రూపంలో రావచ్చు. భాగస్వామి రూపంలో రావచ్చు. సలహాదారు రూపంలో రావచ్చు. మార్గదర్శి రూపంలో రావచ్చు. కాని తప్పకుండా వస్తుంది. ఈ అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని వెంటనే గుర్తించగలిగేలా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ అవకాశం ఒక సాధారణ అవకాశంలా కనిపిస్తుంది. ఇది ఎవరో అపరిచితుడి నుంచి రావచ్చు. ఇది మీరు ఊహించని స్థలం నుంచి రావచ్చు. ఇది మీరు అనుకోని సమయంలో రావచ్చు. కాని మీరు దీన్ని గుర్తించాలి. మీరు దీన్ని పట్టుకోవాలి. మీరు దీన్ని మీ జీవితంలోకి తీసుకురావాలి. ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. మీకు పెద్ద విజయం లభిస్తుంది. మీ కలలు నెరవేరుతాయి. రెండవ సంఘటన. రాబోయే 20 రోజుల్లో మీకు ఒక పెద్ద నష్టం వచ్చే అవకాశముంది. ఈ నష్టం ఆర్థికంగా రావచ్చు. భావోద్వేగంగా రావచ్చు. సంబంధాలలో రావచ్చు. ఆరోగ్యంలో రావచ్చు. కాని ఈ నష్టం తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదు. ఈ నష్టం మీరు నివారించవచ్చు. ఈ నష్టం మీరు తప్పించుకోవచ్చు. ఎలా అంటే మీరు జాగ్రత్తగా ఉంటే, మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే, మీరు హడావిడిగా పనులు చేయకుండా ఉంటే, మీరు అనవసర రిస్క్లు తీసుకోకుండా ఉంటే. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పెట్టుబడులు పెట్టకూడదు. తెలియని వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదు. పనికిరాని వస్తువులు కొనకూడదు. మీరు సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. హడావిడిగా తీర్మానాలు తీసుకోకూడదు. కోపంలో మాటలు అనకూడదు. భావోద్వేగంలో నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. అలసట వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. నొప్పులను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఈ రీతిగా జాగ్రత్తగా ఉంటే, మీరు తెలివిగా ప్రవర్తిస్తే, మీరు ఈ నష్టాన్ని పూర్తిగా తప్పించుకోవచ్చు. లేదా కనీసం చాలా తగ్గించుకోవచ్చు. ఈ నష్టం మీరు తప్పించుకోగలిగితే మీకు చాలా పెద్ద ఉపశమనం కలుగుతుంది. మీకు చాలా పెద్ద రక్షణ లభిస్తుంది. మీరు భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటారు. మూడవ సంఘటన.
రాబోయే 30 రోజుల చివర్లో మీకు ఒక అద్భుతమైన సమాచారం తెలుస్తుంది. ఒక రహస్యం వెల్లడవుతుంది. ఒక నిజం బయటపడుతుంది. ఈ సమాచారం మీకు షాక్ ఇవ్వచ్చు. మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. మిమ్మల్ని కలవరపరచవచ్చు. కానీ ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా విలువైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమాచారం ద్వారా మీరు మీ చుట్టూ ఉన్నవారి నిజస్వరూపం తెలుసుకుంటారు. మీకు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అని తెలుస్తుంది. మీకు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని తెలుస్తుంది. ఈ సమాచారం మీకు మీ ఉద్యోగంలో ఎవరో ఒకరి గురించి రావచ్చు. మీ కుటుంబంలో ఎవరో ఒకరి గురించి రావచ్చు. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరి గురించి రావచ్చు. మీ భాగస్వామి గురించి కూడా రావచ్చు. ఈ సమాచారం మీకు వచ్చినప్పుడు మీరు షాక్ అవుతారు. మీరు బాధపడతారు. మీరు కోపం తెచ్చుకుంటారు. కాని మీరు ఈ సమాచారాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. మీరు ఈ సమాచారం ఆధారంగా మీ జీవితంలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. మీరు తప్పుడు వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. సరైన వ్యక్తుల దగ్గరకు వెళ్ళాలి. ఈ 3 సంఘటనలు చాలా ముఖ్యమైనవి. ఈ 3 సంఘటనల ద్వారా మీరు మీ జీవితంలో అవసరమైన మార్పులు చేసుకోగలరు. మీరు మీ భవిష్యత్తును సరైన దారిలో నడిపించగలరు. మీరు మీ లక్ష్యాలను సాధించగలరు. కానీ ఈ 3 సంఘటనల కోసం మీరు అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా ప్రవర్తించాలి. ఇప్పుడు నేను మీకు పరిహారాల గురించి చెబుతున్నాను. ఈ పరిహారాలు చాలా సులభమైనవి. చాలా శక్తివంతమైనవి. ఈ పరిహారాలు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరి సహాయం అడగాల్సిన అవసరం లేదు. కానీ ఈ పరిహారాలు మీరు శ్రద్ధగా చేయాలి. నియమితంగా చేయాలి. విశ్వాసంతో చేయాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మొదటి పరిహారం. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. మీరు కేవలం 2 నిమిషాలు సమయం కేటాయించండి. మీరు తూర్పు వైపు చూసి నిలబడండి. మీ 2 చేతులు జోడించి సూర్య భగవానుడికి ప్రార్థన చేయండి. మీరు చెప్పండి, సూర్య భగవానుడా, నాకు శక్తి ఇవ్వు. నాకు ధైర్యం ఇవ్వు. నాకు ఆత్మవిశ్వాసం ఇవ్వు. నా జీవితంలోని చీకటిని తొలగించు. నా మనసులోని నిరాశను పోగొట్టు. నాకు కొత్త దారి చూపించు. నాకు కొత్త ఆశ ఇవ్వు. ఈ ప్రార్థన మీరు నిజమైన భక్తితో చెప్పాలి. నిజమైన విశ్వాసంతో చెప్పాలి. సూర్యుడు సింహరాశికి అధిపతి. సూర్యుడు మీకు శక్తిని ఇస్తాడు. మీకు తేజస్సును ఇస్తాడు. మీకు నాయకత్వాన్ని ఇస్తాడు. మీరు ప్రతిరోజూ సూర్యుడికి ప్రార్థిస్తే మీ జీవితంలో చీకటి తొలగిపోతుంది. మీ సమస్యలు కరిగిపోతాయి. మీకు కొత్త శక్తి లభిస్తుంది. కొత్త దిశ లభిస్తుంది. మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి. ఇది చాలా సులభం కానీ చాలా శక్తివంతం. రెండవ పరిహారం. ప్రతి ఆదివారం శివలింగానికి నీళ్లు పోయండి. మీరు ఏదైనా శివాలయానికి వెళ్ళండి. లేదా మీ ఇంట్లో చిన్న శివలింగం ఉంచుకోండి. మీరు స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. ఆ నీటిని శివలింగం మీద నెమ్మదిగా పోయండి. మీరు శివుడి పేరు చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ మంత్రం మీరు 11 సార్లు చెప్పండి. మీరు శివుడికి ప్రార్థన చేయండి. శివ భగవానుడా, నా జీవితంలోని విషాన్ని తొలగించు. నా మనసులోని క్రోధాన్ని పోగొట్టు. నా హృదయంలోని ద్వేషాన్ని తొలగించు. నాకు ప్రశాంతత ఇవ్వు. నాకు ఓపిక ఇవ్వు. నాకు వినయం ఇవ్వు. శివుడు చాలా దయాళుడు. శివుడు చాలా కరుణామయుడు. శివుడు తన భక్తుల కష్టాలన్నీ పోగొడతాడు. శివుడు తన భక్తుల బాధలన్నీ తీసుకుంటాడు. మీరు శివుడికి ప్రార్థిస్తే మీ జీవితంలో శాంతి వస్తుంది. మీ మనసులో ప్రశాంతత వస్తుంది. మీ సమస్యలు కరిగిపోతాయి. మీ బాధలు తొలగిపోతాయి. మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి.
ప్రతి ఆదివారం మర్చిపోకుండా చేయండి. మూడవ పరిహారం. ప్రతి గురువారం పసుపు మరియు బెల్లం పేదవారికి దానం చేయండి. మీరు కొద్దిగా పసుపు కొనుక్కోండి, కొద్దిగా బెల్లం కొనుక్కోండి. వీటిని చిన్న ప్యాకెట్లలో కట్టుకోండి. మీరు వీధిలో కనిపించే పేదవారికి ఇవ్వండి, లేదా దేవాలయం వద్ద కూచున్న పేదవారికి ఇవ్వండి. మీరు వారికి ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వండి, ప్రేమగా ఇవ్వండి. మీరు వారికి ఆశీర్వాదం కోరండి. మీరు చెప్పండి, తల్లి, తండ్రి, మీ ఆశీర్వాదం ఇవ్వండి. మా జీవితం సుఖంగా సాగాలని ప్రార్థించండి. గురువు భగవానుడు దానధర్మాలను చాలా ఇష్టపడతాడు. గురువు భగవానుడు పేదల సేవను చాలా గౌరవిస్తాడు. మీరు పేదవారికి దానం చేస్తే గురువు భగవానుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు కొత్త అవకాశాలు తెస్తాడు. మీకు ఉద్యోగంలో పదోన్నతి ఇస్తాడు. మీకు వ్యాపారంలో లాభం తెస్తాడు. మీకు జ్ఞానం పెరుగుతుంది. మీకు మంచి మార్గదర్శకులు దొరుకుతారు. మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి. ప్రతి గురువారం చేయండి. నాలుగవ పరిహారం. ప్రతి శనివారం నల్లని నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీరు ఇంటిలో ఒక దీపం తీసుకోండి. ఆ దీపంలో నల్లని నువ్వుల నూనె పోయండి. మీరు పత్తి వత్తి వేయండి. మీరు సాయంకాలం 6 గంటలకు ఆ దీపం వెలిగించండి. మీరు ఆ దీపాన్ని పీపల చెట్టు క్రింద ఉంచండి, లేదా శని దేవుడి విగ్రహం ముందు ఉంచండి, లేదా మీ ఇంటి ప్రవేశద్వారం వద్ద ఉంచండి. మీరు శని భగవానుడికి ప్రార్థన చేయండి. శని భగవానుడా, నా కష్టాలను తగ్గించు, నా బాధలను తీసుకో, నాకు ఓపిక ఇవ్వు, నాకు సహనం ఇవ్వు, నాకు క్రమశిక్షణ ఇవ్వు, నా జీవితాన్ని మంచి దారిలో నడిపించు. శని భగవానుడు న్యాయదేవత. శని భగవానుడు కర్మ ఫలదాత. శని భగవానుడు మీకు మీ కర్మ ప్రకారం ఫలితం ఇస్తాడు. మీరు మంచి చేస్తే మంచి తిరిగొస్తుంది. మీరు చెడు చేస్తే చెడు తిరిగొస్తుంది. కాని మీరు శని భగవానుడికి ప్రార్థిస్తే, మీరు ఆయనకు దీపం వెలిగిస్తే, ఆయన మీ కష్టాలను తగ్గస్తాడు, మీ శిక్షను తగ్గస్తాడు, మీకు ఓపిక ఇస్తాడు, మీకు బలం ఇస్తాడు. మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి. ప్రతి శనివారం మర్చిపోకుండా చేయండి. ఐదవ పరిహారం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ తల్లిదండ్రుల పాదాలు తాకండి. మీ తల్లిదండ్రులు దూరంగా ఉంటే వారికి ఫోన్ చేయండి. వారితో మాట్లాడండి. వారికి మీ ప్రేమ తెలియజేయండి. మీ తల్లిదండ్రులు లేరంటే మీ తాత ముత్తాతల గురించి ఆలోచించండి. వారిని గుర్తు చేసుకోండి. వారికి మానసికంగా నమస్కరించండి. మీరు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కోరుకోండి. మీరు చెప్పండి, అమ్మ నాన్న, మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి. మీ ప్రేమ నాకు ఎప్పుడూ దొరకాలి. మీ మార్గదర్శకత్వం నాకు ఎప్పుడూ లభించాలి. తల్లిదండ్రులు సాక్షాత్తు దైవాలు. తల్లిదండ్రుల ఆశీర్వాదం కంటే గొప్ప శక్తి ఏదీ లేదు. మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తే మీకు అన్ని దేవతలు ఆశీర్వదిస్తారు. మీరు మీ తల్లిదండ్రులను సేవిస్తే మీకు అన్ని శక్తులు లభిస్తాయి. మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే మీరు జీవితంలో విజయం సాధిస్తారు. మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి. ప్రతిరోజూ చేయండి. ఇది మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆరవ పరిహారం. ప్రతి అమావాస్య రోజు దీపం వెలిగించి మీ పూర్వీకులకు ప్రార్థన చేయండి. మీరు ఇంటిలో ఒక దీపం వెలిగించండి. మీరు మీ తాత ముత్తాతలను గుర్తుచేసుకోండి. మీ పూర్వీకులందరినీ స్మరించండి. మీరు వారికి ప్రార్థన చేయండి. మీరు చెప్పండి, మా పూర్వీకులారా, మీకు మా నమస్కారాలు. మీ ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. మీ ఆశీర్వాదాలు మాకు లభించాలని కోరుకుంటున్నాము. మా కుటుంబం మీ దయ వల్ల వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. పూర్వీకుల ఆశీర్వాదం చాలా శక్తివంతమైనది. మీ పూర్వీకులు మీ రక్షకులు, మీ మార్గదర్శకులు. వారు మీకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటారు. వారు మీకు ఎప్పుడూ సహాయం చేయాలని ఆశిస్తారు.
మీరు వారిని గుర్తుచేసుకుంటే, వారికి ప్రార్థిస్తే, వారు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. మీ జీవితంలో అడ్డంకులను తొలగిస్తారు. మీకు మంచి దారి చూపిస్తారు. మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి. ప్రతి అమావాస్య రోజు చేయండి. 7వ పరిహారం. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీరు ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి. మీ కళ్ళు మూసుకోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీరు నెమ్మదిగా లోపలికి శ్వాస తీసుకోండి. నెమ్మదిగా బయటకు వదలండి. మీ మనసులో వచ్చే ఆలోచనలను గమనించండి కాని వాటితో పోరాడకండి. వాటిని వచ్చేలా వదిలేయండి. వెళ్ళేలా వదిలేయండి. మీరు కేవలం మీ శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి. మీరు ఈ రీతిగా 10 నిమిషాలు కూర్చుండండి. ధ్యానం మీ మనస్సుకు శాంతి ఇస్తుంది. మీ శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. మీ ఆత్మకు బలం ఇస్తుంది. ధ్యానం చేస్తే మీ మనసులోని ఒత్తిడి తగ్గుతుంది. మీ ఆందోళన తగ్గుతుంది. మీ భయం తగ్గుతుంది. మీకు స్పష్టత వస్తుంది. మీకు శక్తి వస్తుంది. మీకు ఏకాగ్రత పెరుగుతుంది. మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి. ప్రతిరోజూ చేయండి. ఇది మీకు అద్భుతమైన మార్పు తెస్తుంది. ఈ 7 పరిహారాలు మీరు నియమితంగా చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీ బాధలన్నీ తొలగిపోతాయి. మీ 7 పరీక్షలు సులభమవుతాయి. మీరు విజేతగా నిలబడతారు. కాని గుర్తుంచుకోండి, ఈ పరిహారాలు కేవలం మంత్రజాలం కాదు. ఈ పరిహారాలు మీకు అంతర్గత శక్తిని ఇస్తాయి. మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. మీరు ఈ పరిహారాలు చేస్తూ మీ కృషి కూడా కొనసాగించాలి. మీ ప్రయత్నాలు కూడా కొనసాగించాలి. అప్పుడే మీకు పూర్తి విజయం లభిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. మీరు ఈ 7 పరీక్షల్లో ఒక్కదానిలో కూడా విఫలం కావాలని నేను కోరుకోవడం లేదు. నేను మీరు అన్నిటిలోనూ విజేతలుగా నిలబడాలని కోరుకుంటున్నాను. కానీ జీవితంలో కొన్నిసార్లు మనం విఫలం కావడం సహజం. కొన్నిసార్లు మనం పడిపోవడం సహజం. కాని ముఖ్యమైనది ఏమిటంటే మనం మళ్ళీ లేవడం. మనం మళ్ళీ ప్రయత్నించడం. మనం మళ్ళీ పోరాడటం. మీరు ఒక పరీక్షలో విఫలమైన మరో పరీక్షలో గెలవగలరు. మీరు ఒక రంగంలో ఓడిపోయిన మరో రంగంలో గెలవగలరు. ముఖ్యమైనది మీ ప్రయత్నం, మీ కృషి, మీ నిబద్ధత. మీరు ఎప్పటికీ వదులుకోకూడదు. మీరు ఎప్పటికీ నిరాశ చెందకూడదు. మీరు ఎప్పటికీ ఆశ కోల్పోకూడదు. ఎందుకంటే మీరు సింహరాశివారు. సింహం అంటే రాజు. సింహం అంటే బలం. సింహం అంటే ధైర్యం. సింహం అంటే నాయకత్వం. మీరు మీ లోపల ఆ సింహాన్ని మేల్కొలపాలి. మీ లోపల ఆ శక్తిని మేల్కొలపాలి. మీ లోపల ఆ తేజస్సును మేల్కొలపాలి. అప్పుడు మీరు ఏ పరీక్ష ఎదుర్కొన్నా గెలుస్తారు. ఏ సవాలు ఎదురైనా దాటుతారు. ఏ అడ్డంకి వచ్చినా అధిగమిస్తారు. మీరు గుర్తుంచుకోండి, ఈ 7 పరీక్షలు మిమ్మల్ని బలహీనపరచడానికి రావడం లేదు. ఈ 7 పరీక్షలు మిమ్మల్ని బలపరచడానికే వస్తున్నాయి. ఈ 7 పరీక్షలు మిమ్మల్ని విఫలం చేయడానికి రావడం లేదు. ఈ 7 పరీక్షలు మిమ్మల్ని విజేతగా చేయడానికే వస్తున్నాయి. ఈ 7 పరీక్షలు మిమ్మల్ని చిన్నగా చేయడానికి రావడం లేదు. ఈ 7 పరీక్షలు మిమ్మల్ని గొప్పగా చేయడానికే వస్తున్నాయి. అందుకే మీరు ఈ పరీక్షలను భయపడకుండా ఎదుర్కోండి. ఈ పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోండి. ఈ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి. మీరు ఈ 7 పరీక్షల్లో ఒక్కదానిలో నిజమైన విజయం సాధిస్తే, పూర్తి హృదయంతో విజయం సాధిస్తే, నిజమైన కృషితో విజయం సాధిస్తే, మిగిలిన 6 పరీక్షలు ఆటోమేటిక్గా సులభం అవుతాయి. ఎందుకంటే మీరు ఒక పరీక్షలో గెలిచిన విజయం మీకు అపారమైన శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో మీరు మిగిలిన పరీక్షలను సులభంగా గెలుస్తారు. మీరు ఒక రంగంలో సాధించిన విజయం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీరు మిగిలిన రంగాల్లో కూడా
విజేతలుగా నిలబడతారు. మీరు ఒక సవాలును దాటిన అనుభవం మీకు సాహసాన్ని ఇస్తుంది. ఆ సాహసంతో మీరు మిగిలిన సవాళ్లను కూడా దాటుతారు. ఇదే ఆ రహస్యం. ఒకటి గెలిస్తే అన్నీ గెలుస్తారు. ఒకదానిలో విజయం సాధిస్తే అన్నిటిలో విజయం సాధిస్తారు. ఒక దారిలో నడిచితే అన్ని దారులు తెరుచుకుంటాయి. కాని మీరు ఆ మొదటి అడుగు వేయాలి. మీరు ఆ మొదటి ప్రయత్నం చేయాలి. మీరు ఆ మొదటి పరీక్షలో గెలవాలి. అప్పుడు మిగిలినవన్నీ సులభం అవుతాయి. అప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మీరు కలలుగన్న విజేతగా మారుతారు. మీరు మీ జీవితంలో ఎంచుకోండి. మీరు ఏ పరీక్షలో మొదట గెలవాలనుకుంటున్నారో. మీకు ఏది సులభంగా అనిపిస్తుంది? మీకు ఏ రంగంలో ఎక్కువ ఆసక్తి ఉంది? మీకు ఏ విషయంలో ఎక్కువ శక్తి ఉంది? ఆ రంగంపై మొదట దృష్టి పెట్టండి. ఆ పరీక్షపై మొదట కేంద్రీకరించండి. ఆ సవాలును మొదట దాటండి. మీరు అక్కడ విజయం సాధించిన తర్వాత మిగిలిన పరీక్షలన్నీ మీకు చాలా సులభంగా అనిపిస్తాయి. మిగిలిన సవాళ్లన్నీ మీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను. ఒక సింహరాశి వ్యక్తి తన ఉద్యోగంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అతని అధికారులు అతనిని విమర్శిస్తున్నారు. అతని సహోద్యోగులు అతనికి సహకరించడం లేదు. అతనికి పదోన్నతి రావడం లేదు. అతను చాలా బాధపడుతున్నాడు. కాని అతను వదులుకోలేదు. అతను ఓపికగా ఉన్నాడు. అతను కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అతను అదనపు శిక్షణ తీసుకున్నాడు. అతను మరింత బాధ్యతగా మారాడు. కొద్ది రోజుల తర్వాత అతని కృషికి గుర్తింపు వచ్చింది. అతనికి పదోన్నతి వచ్చింది. అతనికి జీతం పెరిగింది. ఈ ఉద్యోగ విజయం అతనికి ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఆత్మవిశ్వాసంతో అతను తన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకున్నాడు. అతను తన అప్పులు తీర్చుకున్నాడు. అతను డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాడు. అతను తెలివిగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. అతని ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఈ ఆర్థిక స్థిరత్వం అతని కుటుంబంలో శాంతిని తెచ్చింది. అతని ఇంట్లో గొడవలు తగ్గాయి. అతని భార్య సంతోషంగా ఉండటం మొదలుపెట్టింది. అతని పిల్లలు బాగా చదువుకోవడం మొదలుపెట్టారు. అతని కుటుంబం సుఖంగా మారింది. ఈ కుటుంబ సుఖం అతని ప్రేమను బలపరిచింది. అతని భార్యతో అతని బంధం మరింత గాఢమైంది. వారి మధ్య అవగాహన పెరిగింది. వారి మధ్య ప్రేమలోతు అయింది. ఈ ప్రేమ స్థిరత్వం అతని ఆరోగ్యానికి మంచిదిగా మారింది. అతని మానసిక ఒత్తిడి తగ్గింది. అతను బాగా నిద్రపోవడం మొదలుపెట్టాడు. అతను బాగా తినడం మొదలుపెట్టాడు. అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మంచి ఆరోగ్యంతో అతను మరింత చదువుకోవడం మొదలుపెట్టాడు. అతను కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నాడు. అతనికి విదేశ అవకాశం వచ్చింది. అతను విజయవంతంగా విదేశానికి వెళ్లాడు. ఈ మొత్తం విజయం అతనిలో ఆధ్యాత్మిక మార్పు తెచ్చింది. అతనికి జీవితం అర్థమైంది. అతనికి దైవం పట్ల విశ్వాసం పెరిగింది. అతను మరింత వినయవంతుడయ్యాడు. అతను మరింత కృతజ్ఞతతో నిండిపోయాడు. అతను ఒక సంపూర్ణ వ్యక్తిగా మారాడు. ఇదంతా ఎలా జరిగింది? ఎందుకంటే అతను తన ఉద్యోగ పరీక్షలో మొదట గెలిచాడు. ఆ ఒక్క విజయం మిగిలిన అన్ని విజయాలకు దారి తెరిచింది. ఆ ఒక్క విజయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మీరు కూడా ఇలాగే చేయవచ్చు. మీరు కూడా ఒక పరీక్షలో గెలిచి మిగిలిన అన్ని పరీక్షలలో విజేతలుగా నిలబడవచ్చు. మీరు కూడా ఒక రంగంలో విజయం సాధించి మిగిలిన అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చు. మీరు కూడా ఒక సవాలును దాటి మిగిలిన అన్ని సవాళ్లను దాటవచ్చు. కాని దానికోసం మీరు మొదటి అడుగు వేయాలి. మీరు మొదటి ప్రయత్నం చేయాలి. మీరు మొదటి పరీక్షలో గెలవాలి. అప్పుడు మిగిలినవన్నీ స్వయంగా జరుగుతాయి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నేను మీకు మరో ముఖ్యమైన విషయం చెబుతున్నాను. ఈ 7 పరీక్షలు రాబోయే కొన్ని రోజుల్లో మాత్రమే ఉండవు. ఈ 7 పరీక్షలు మీ జీవితంలో ఎప్పుడైనా రావచ్చు.
ఈ 7 పరీక్షలు మీరు ఎప్పుడైనా ఎదుర్కోవలసి రావచ్చు. కాని మీరు ఇప్పుడు ఈ పరీక్షల గురించి తెలుసుకున్నారు. మీరు ఇప్పుడు వీటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు వీటిని ఎలా గెలవాలో అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు మీకు ఒక అవకాశముంది. ఇప్పుడు మీకు ఒక శక్తి ఉంది. ఇప్పుడు మీకు ఒక జ్ఞానముంది. ఈ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ శక్తిని మీరు వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని మీరు పట్టుకోండి. మీరు గుర్తుంచుకోండి. జీవితం ఒక పరీక్ష. జీవితం ఒక సవాలు. జీవితం ఒక యుద్ధం. కానీ ఈ యుద్ధంలో మీరు ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఈ సవాలును మీరు దాటలేకపోవాల్సిన అవసరం లేదు. ఈ పరీక్షలో మీరు విఫలం కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సింహరాశివారు. మీరు బలవంతులు. మీరు ధైర్యవంతులు. మీరు తేజస్వులు. మీరు నాయకులు. మీలో ఒక అపారమైన శక్తి ఉంది. మీలో ఒక అద్భుతమైన సామర్థ్యముంది. మీలో ఒక గొప్ప తేజస్సు ఉంది. మీరు ఆ శక్తిని మేల్కొలపాలి. మీరు ఆ సామర్థ్యాన్ని బయటకు తీసుకురావాలి. మీరు ఆ తేజస్సును ప్రకాశింపజేయాలి. మీరు మీ లోపల ఉన్న సింహాన్ని మేల్కొలపండి. ఆ సింహం గర్జించనివ్వండి. ఆ సింహం పరుగెత్తనివ్వండి. ఆ సింహం వేటాడనివ్వండి. ఆ సింహం విజయం సాధించనివ్వండి. మీరు మీ నిజస్వరూపాన్ని గుర్తించండి. మీరు మీ అసలు శక్తిని తెలుసుకోండి. మీరు మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు ఏ పరీక్ష వచ్చినా మీరు గెలుస్తారు. ఏ సవాలు వచ్చినా మీరు దాటుతారు. ఏ అడ్డంకి వచ్చినా మీరు అధిగమిస్తారు. నేను మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తున్నాను. నేను మీకు దైవం యొక్క కృపను కోరుకుంటున్నాను. నేను మీకు గురువుల ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను. నేను మీకు పూర్వీకుల అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరీక్షలో విజేతలుగా నిలబడాలని కోరుకుంటున్నాను. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సవాలును దాటాలని కోరుకుంటున్నాను. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి అడ్డంకిని అధిగమించాలని కోరుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ జీవితం అర్థవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. సూర్య భగవానుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. శివ భగవానుడు మిమ్మల్ని రక్షించుగాక. గురు భగవానుడు మిమ్మల్ని మార్గనిర్దేశం చేయుగాక. శని భగవానుడు మీకు బలం ఇవుగాక. రాహువు కేతువులు మీకు జ్ఞానం ఇవుగాక. శుక్ర భగవానుడు మీకు ప్రేమ ఇవుగాక. బుధ భగవానుడు మీకు తెలివి ఇవుగాక. చంద్ర భగవానుడు మీకు ప్రశాంతత ఇవుగాక. కుజ భగవానుడు మీకు ధైర్యం ఇవుగాక. అన్ని గ్రహాలు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. అన్ని దేవతలు మీకు తోడుగా ఉండుగాక. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ పూర్వీకులు మీకు రక్షణ ఇవుగాక. మీ గురువులు మిమ్మల్ని మార్గనిర్దేశం చేయుగాక. మీ బంధువులు మీకు సహాయం చేయుగాక. మీ స్నేహితులు మీకు తోడుగా ఉండుగాక. మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమించుగాక. మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించుగాక. మీ చుట్టూ ఉన్న అందరూ మిమ్మల్ని సహకరించుగాక. దైవం మీకు అన్ని శుభాలు కలిగించుగాక. దైవం మీకు అన్ని సంపదలు ఇవుగాక. దైవం మీకు అన్ని సౌఖ్యాలు ఇవుగాక. దైవం మిమ్మల్ని అన్ని కష్టాల నుంచి రక్షించుగాక. దైవం మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుంచి కాపాడుగాక. దైవం మీకు దీర్ఘాయువు ఇవుగాక. దైవం మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవుగాక. దైవం మీకు అపారమైన సంపద ఇవుగాక. దైవం మీకు శాశ్వతమైన శాంతి ఇవుగాక. దైవం మీకు నిత్యమైన ఆనందం ఇవుగాక. మీరు ఈ వీడియో చూసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు చివరి వరకు చూసినందుకు నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను.
మీరు నా మాటలు వింటున్నందుకు నేను మీకు నమస్కారాలు చెబుతున్నాను. నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని. నేను ఆశిస్తున్నాను ఈ సమాచారం మీకు సహాయం చేస్తుందని. నేను ఆశిస్తున్నాను ఈ మార్గదర్శకత్వం మీకు దిశ చూపిస్తుందని. మీరు ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీకు తెలిసిన ఇతర సింహరాశివారితో పంచుకోండి. ఎందుకంటే వారికి కూడా ఈ సమాచారం అవసరం. వారికి కూడా ఈ మార్గదర్శకత్వం అవసరం. వారికి కూడా ఈ ఆశీర్వాదాలు అవసరం. మీరు ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను మీకు మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు తీసుకువస్తాను. మీకు మరిన్ని మార్గదర్శక వీడియోలు తీసుకువస్తాను. మీకు మరిన్ని ఆశీర్వాద వీడియోలు తీసుకువస్తాను. రాబోయే వారాల్లో నేను మీకు ప్రతి రాశికి ప్రత్యేకంగా వీడియోలు తీసుకువస్తాను. నేను మీకు రాబోయే నెలల భవిష్యత్తు చెబుతాను. నేను మీకు గ్రహ మార్పుల ప్రభావం వివరిస్తాను. నేను మీకు ప్రత్యేక పరిహారాలు చెబుతాను. నేను మీకు రహస్య మంత్రాలు నేర్పిస్తాను. నేను మీకు అద్భుత యంత్రాల గురించి చెబుతాను. నేను మీకు శక్తివంతమైన దానధర్మాల గురించి వివరిస్తాను. అన్ని వీడియోలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అన్ని వీడియోలు మీ జీవితాన్ని మార్చగలవు. అన్ని వీడియోలు మీకు విజయం తెచ్చగలవు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మీకు నా కొత్త వీడియోల గురించి నోటిఫికేషన్లు వస్తాయి. అప్పుడు మీరు ఏ వీడియో మిస్ కాకుండా చూడగలరు. అప్పుడు మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన అన్ని సమాచారం పొందగలరు. మీరు ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్స్లో మీ అనుభవాలు పంచుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడగండి. మీకు ఏ అంశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. నేను మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నేను మీ అన్ని సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు సాధ్యమైనంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కాదు. మీ పోరాటంలో మీరు ఒంటరి కాదు. మీ సవాళ్లలో మీరు ఒంటరి కాదు. మీతో పాటు లక్షల మంది సింహరాశివారు ఉన్నారు. వారందరూ మీలాగే ఈ పరీక్షలను ఎదుర్కొంటున్నారు. వారందరూ మీలాగే ఈ సవాళ్లను దాటుతున్నారు. వారందరూ మీలాగే ఈ అడ్డంకులను అధిగమిస్తున్నారు. మీరు ఈ సమాజంలో భాగం. మీరు ఈ కుటుంబంలో భాగం. మీరు ఈ శక్తిలో భాగం. కాబట్టి మీరు ఎప్పుడూ ఒంటరిగా భావించకండి. మీరు ఎప్పుడూ నిస్సహాయంగా భావించకండి. మీకు ఎప్పుడూ మద్దతు ఉంది. మీకు ఎప్పుడూ సహాయం ఉంది. మీకు ఎప్పుడూ ఆశీర్వాదాలు ఉన్నాయి. చివరగా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మీరు విశ్వసించండి. మీరు మీపై విశ్వసించండి. మీరు మీ శక్తిపై విశ్వసించండి. మీరు మీ సామర్థ్యంపై విశ్వసించండి. మీరు దైవంపై విశ్వసించండి. మీరు గ్రహాలపై విశ్వసించండి. మీరు విధిపై విశ్వసించండి. ఈ విశ్వాసంతో మీరు ఏ పరీక్షైనా గెలుస్తారు. ఈ విశ్వాసంతో మీరు ఏ సవాలైనా దాటుతారు. ఈ విశ్వాసంతో మీరు ఏ అడ్డంకైనా అధిగమిస్తారు. ఎందుకంటే విశ్వాసం పర్వతాలను కూడా కదిలిస్తుంది. విశ్వాసం అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. విశ్వాసం మిమ్మల్ని విజేతగా చేస్తుంది. మీకు మరోసారి నా హృదయపూర్వక ఆశీస్సులు. మీకు మరోసారి దైవ కృప కలగాలని ప్రార్థిస్తున్నాను. మీరు మీ జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీరు మీ కలలన్నీ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మీ లక్ష్యాలన్నీ చేరుకోవాలని కోరుకుంటున్నాను. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా, విజయవంతంగా బతకాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంత్యః. హర హర మహాదేవ. జై సూర్య భగవాన్. జై గురు భగవాన్. జై శని భగవాన్. జై సింహరాశి. మీ అందరికీ నమస్కారం. మళ్ళీ కలుద్దాం. తర్వాత వీడియోలో మీరు తప్పకుండా చూడండి.